ఐపీఎల్ ఫీవర్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గిన్నెలు పగలకుండా అడ్డుపడుతుంది. ఇది పెద్ద సినిమాల దగ్గర నుండి నిన్నగాక మొన్న రిలీజ్ అయిన చిన్న సినిమాల వరకు అందరికీ క్రికెట్ దెబ్బ గట్టిగానే తగులుతుంది. ముఖ్యంగా మన ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఈ కలెక్షన్స్ డ్రాప్ చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఐపీఎల్ దెబ్బ టాలీవుడ్ అబ్బా బాక్స్ ఆఫీస్ గిన్నెలు పగిలే ఛాన్స్ ఏది? ఏమంటారు గ్యాంగ్, గిన్నెలు మస్తు వేడెక్కాలని ఆశపడ్డం కానీ సీన్ కట్ చేస్తే ఐపీఎల్ దెబ్బకి థియేటర్లు వెలవెల్లబోతున్నాయి. దురంధర్ 2 లాంటి భారీ సినిమా దగ్గర నుండి మొన్నటి రాకాస బైకర్ వరకు అందరి చుక్కలకి కనిపిస్తున్నాయి. అయితే ముసుగులు తీసి అసలు మాట్లాడుకుందాం, లెక్కలైతే సరిగ్గా ఉన్నాయి. దురంధర్ 2 2000 కోట్ల కళ 1650 దగ్గరనే బ్రేక్ పడింది. తమ్మి ఎప్పుడో 2000 కోట్లు దాటాల్సిన దురంధర్ 2 పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా మారింది. ప్రస్తుతం 1650 కోట్ల దగ్గర ఈ సినిమా రన్స్ స్లో అయిపోయింది. ఐపీఎల్ క్రేజ్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి థియేటర్స్కి రావడం తగ్గించేశారు. దీనివల్ల లాంగ్ రన్లో కూడా ఈ సినిమా ఆశించిన రికార్డులను టచ్ చేయడం కష్టమే అనిపిస్తుంది. ఇకపోతే రాకాస బైకర్ ఎగ్జిబిటర్లకైతే బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. గత వారం రిలీజ్ అయిన రాకాస బైకర్ సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 40% డ్రాప్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని ఏరియాల్లో పర్వాలేదు అనిపిస్తున్నా మెజారిటీ సెంటర్లో కలెక్షన్స్ అయితే 40% పడిపోయాయని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. తీరా చూస్తే ఇది కొంత రేట్కి లాస్ అయ్యే పరిస్థితి కూడా వచ్చేలా ఉంది. మరి ఆదివారం ఎఫెక్ట్ కూడా నిన్న ఆదివారం మధ్యాహ్నం వరకు బాగున్నా ఐపీఎల్ మ్యాచ్ మొదలవగానే ఫస్ట్ షో సెకండ్ షోలు పూర్తిగా స్లో అయిపోయాయి. ఈ రోజు సోమవారం కూడా అదే పరిస్థితిని కొనసాగుతుంది. దీనివల్ల ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. టాలీవుడ్కు ఐపీఎల్ సేగాని చెప్పుకోవచ్చు. క్రికెట్ అంటే మనోళ్ళకు ప్రాణంగానే ఆ ప్రాణమే ఇప్పుడు తెలుగు సినిమాకి శాపంగా మారిందా? సాయంత్రం 7 గంటలు దాటితే చాలు జనాలు టీవీలకి మొబైల్స్కి అతుక్కపోతున్నారు. దీనివల్ల సెకండ్ షో కలెక్షన్స్ దారుణంగా దెబ్బతింటున్నాయి. మంచి కంటెంట్ ఉన్నా సరే ఐపీఎల్ సీజన్లో సినిమాలు రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు ఒక పెద్ద రిస్క్ అయిపోయింది. తమ్మి బ్యాట్తో వాళ్ళు సిక్సర్లు కొడుతుంటే ఇక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర మనోళ్ళు డక్అవుట్ అవుతున్నారు. ఏమంటారు గ్యాంగ్, ఈ ఐపీఎల్ దెబ్బ నుండి మనం సినిమాలు బయటపడాలంటే ఏం చేయాలి? కింద కామెంట్ కొట్టండి. బిగ్ టీవీని ఫాలో కొట్టు. మరి ఇంకా గిన్నెలు పగిలిపోవాల్సిందే మరో ముచ్చటతో. మరి ఏప్రిల్ 10న వచ్చే డెకాయిట్కి కూడా ఇదే ఐపీఎల్ సెగ తగిలేలా ఉందంటావా? లేదంటే అడివి చేసి తన మార్కుతో ఈ క్రికెట్ గాలిని తట్టుకోగలడా? 10న ముచ్చట పెడదాం. సెల్వా మరి.